హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పఫ్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీ కుట్టేసుకోవచ్చు. చూడండి, నేనైతే కట్టుకున్నాను కదా ఈ సారీ. ఈ విధంగా ఉంటుంది పఫ్ హ్యాండ్ అనేది. దీనికోసం నేను నార్మల్గా హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఎల్బో దాకా కట్ చేసుకున్న తర్వాత పై వైపున 1.5 ఇంచ్ దగ్గరికి పైకి పెట్టేసుకుని, తర్వాత ఇటువైపు 3.5 ఇంచ్ దగ్గర పెట్టేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకుని నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా. ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్న తర్వాత కింద కట్ వర్క్ వచ్చిందండి. దానివల్ల నేను ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకుని మడిచి అయితే కుట్టేసుకుంటున్నాను. తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకుని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నానండి. సైడ్స్లో కొద్దిగా క్లాత్ తక్కువైంది కాబట్టి నేను అక్కడైతే క్లాత్ అనేది జాయిన్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకుని ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న కట్స్ అక్కడక్కడ మనం కట్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఎక్కడి దాకా మనం ప్రిల్స్ పెట్టుకోవాలనేది అక్కడ దాకా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అనేది కుట్టేసుకుంటే మనకి పఫ్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మీరు వీడియోలో అయితే చూసారు కదా, ఆ విధంగా అయితే ఉంటుంది.